మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు దశమి గురువారం. పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలు 90 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. సాధారణంగా దశమి అంటేనే దిగ్విజయాన్ని ప్రసాదించే తిథి. మన పురాణాల ప్రకారం ఏ పని మొదలుపెట్టినా దశమి రోజున ప్రారంభిస్తే అది విజయవంతమవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఈ ప్రత్యేకమైన దశమి రోజున పసుపు నీళ్లతో ఒక చిన్న పరిహారం చేస్తే కేవలం 90 నిమిషాల్లోనే మీ జాతకం మారిపోతుంది. లక్షలు కాదు కోట్లు వచ్చి పడటం ఖాయం. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే పసుపు అనేది కేవలం ఒక వంటింటి ద్రవం మాత్రమే కాదు, అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. పసుపులో ఉండే దైవిక శక్తులు మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమికొట్టి సానుకూలతను నింపుతాయి. పసుపు నీళ్లకు ఉన్న గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రాచీన కాలం నుండి మన భారతీయులు పసుపును మంగళకరమైన వస్తువుగా భావిస్తారు. శుభకార్యాలలో పసుపు ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. పసుపు నీళ్లు ఇంటి గుమ్మం మీద చల్లడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. ఈ పసుపు నీళ్ళల్లో అద్భుతమైన శక్తులు దాగి ఉన్నాయి. మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పసుపు నీళ్లతో దశమి రోజు చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. మీ దరిద్రం పోయి అపారమైన ధనవంతులు అవ్వాలన్నా, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగాలన్నా తప్పకుండా ఈ పరిహారం చేసి చూడండి. అసలు ఈ దశమి రోజున పసుపు నీళ్లతో ఏం చేయాలి, మన జీవితాలను ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీదేవే నమః అని కామెంట్ చేయండి. ఒకనాడు నారదముని భూమి మీద నుండి దేవలోకం వైపుకు ప్రయాణిస్తూ శివుని దగ్గరకు వెళ్ళాడు. కైలాస పర్వతం మీద నందితో కూర్చుని ఉన్న శివుడు నారదమునిని చూసి ఉచిత ఆసనం చూపించి ఇలా అన్నాడు. నారదముని, ఈరోజు మీరు కైలాస పర్వతానికి ఏ సహాయం కోసం వచ్చారు అని అడిగాడు. అప్పుడు నారదముని శివునితో, ప్రభు, నేను ఇప్పుడే భూమిపై పర్యటన నుండి తిరిగి వచ్చాను. నేను భూమి మీద కొన్ని విచిత్ర సంఘటనలను చూశాను. భూమిపై ఉన్న చాలామంది తల్లిదండ్రుల పిల్లలు వారి వృద్ధాప్యంలో వారి మాట వినటం లేదు, వారిని సరిగ్గా చూసుకోవటం లేదు. వారి దగ్గర ఉన్న ధనాన్ని, ఆస్తిని అంతా లాగేసుకుని వారిని ఇంటి నుండి బయటకు తోసేస్తూ ఉన్నారు, లేదా వృద్ధాశ్రమాలలో, అనాథ ఆశ్రమాలలో వదిలేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను ఆదుకోవటం లేదు. కాబట్టి ఓ ప్రభు, ఎలాంటి పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను బాధ పెడతారో వివరించండి అని శివుణ్ణి కోరతాడు. అప్పుడు శివుడు ఇలా అంటాడు. ఓ నారద, ఈరోజు నేను నీకు చాలా పవిత్రమైన కథను చెప్తాను. ఇది విన్న తర్వాత నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఈ కథ విన్న వ్యక్తి యొక్క పిల్లలు చెడు సావాసాల నుండి బయటకు వచ్చి తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేస్తారు అని శివుడు కథను ప్రారంభించాడు. పూర్వం ఒక నగరంలో రామసేన అనే రాజు ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పేరు ఛాయ. ఛాయ మొదటి నుంచి తల్లిదండ్రులకు ప్రియమైన కుమార్తె. ఛాయ అందంగా ఉండేది మరియు యువరాణి అనే గర్వం కూడా ఆమెకు ఎక్కువే. కొడుకు అయినా కుమార్తె అయినా మితిమీరిన స్వేచ్ఛ వారిని పాడు చేస్తుంది. వారిని చెడగొట్టడంలో వారి తల్లిదండ్రులే అతిపెద్ద సహకారం అందించిన వారు అవుతారు. పిల్లలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులు వారికి మద్దతు ఇవ్వకుండా వారి తప్పును అర్థం చేసుకుని సరిదిద్దాలి. చిన్నప్పటి నుంచి ఇలా చేయకపోతే వారు మీ మాట వినరు. కొన్నాళ్లకు ఛాయకు వివాహ వయసు వస్తుంది. రాజు రామసేన తన కుమార్తెకు వివాహం చేయాలి అనుకుంటాడు. కానీ ఆమె దుష్ట స్వభావం కారణంగా ఎన్ని సంబంధాలు వచ్చినా ఆమె వెనక్కు పంపేది. రాజు తన కుమార్తె యొక్క చేష్టలకు చాలా కలత చెందుతూ ఉంటాడు. ఒకసారి రాజు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఆ స్వయంవరానికి యువరాణి ఛాయ కోసం రాజులు, మహారాజులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి వారి వారి స్థానాలలో కూర్చున్నారు. మరోవైపు యువరాణి ఛాయ ఆమె స్నేహితురాళ్లతో కలిసి గర్వంగా అక్కడికి వచ్చింది. వెంటనే తను చేదు మాటలతో వచ్చిన మహారాజులను అవమానించటం ప్రారంభించింది. ముందు ఆమె లావుగా ఉన్న యువరాజును చూసి స్నేహితులతో, స్నేహితులారా, ఈ పెద్ద మనిషి తన శరీరాన్ని ఎలా ఇష్టపడుతున్నాడో చూడండి అని ఎగతాళిగా అంటుంది. అతని శరీరాన్ని చూసి నవ్వుతూనే ఉంటుంది.
తర్వాత ఎత్తుగా ఉన్న రాజును చూసి, స్నేహితులారా, ఈ యువరాజు ఒక కూడలిలో స్తంభంలా ఉన్నాడు అని వెక్కిరిస్తుంది. మరలా ఒక పెద్ద గడ్డంతో ఉన్న రాజును చూసి యువరాణి బిగ్గరగా నవ్వుతూ, స్నేహితులారా, మా నాన్నగారు ఉన్నారే, పొడవాటి గడ్డం ఉన్న మేకలను కూడా స్వయంవరానికి ఆహ్వానించారు అని నవ్వుతుంది. కానీ గడ్డం ఉన్న యువరాజు యువరాణిని ఇష్టపడతాడు. కాబట్టి యువరాణి ఎగతాళి చేసినా కూడా ఏమాత్రం బాధపడడు. యువరాణి ఒకరి తర్వాత ఒకరిని అవమానపరుస్తూ తండ్రి రామసేనును అసంతృప్తికి గురి చేస్తుంది. ఈ అమ్మాయి మన దర్బారుకు వచ్చిన అతిథులు అందరినీ అవమానపరిచింది అని అనుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడు రాజు స్వయంవరానికి వచ్చిన రాకుమారులతో, నా కుమార్తె తరపున నేను మీ అందరికీ క్షమాపణలు చెప్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు నేను ఈ అమ్మాయిని రాకుమారుడితో కాకుండా ప్రతిరోజు భిక్షాటన చేసి జీవనోపాధిని పొందే ఒక బిచ్చగాడికి ఇచ్చి వివాహం చేస్తాను అని అందరి ముందు ప్రకటించాడు. స్వయంవరానికి వచ్చిన యువరాజులు అందరూ రాజును అలాగే చేయమని, అప్పుడే రాకుమారికి బుద్ధి వస్తుందని చెప్పటం ప్రారంభించారు. తన తండ్రి మాటలు విన్న యువరాణి చింతిస్తుంది. తర్వాత రాజు తన ఆస్థానం నుండి బయలుదేరుతూ ఉండగా ఎవరో బిచ్చగాడి కీర్తన వినిపిస్తుంది. బిచ్చగాడి గొంతును విని రాజు తన సేవకుడిని పంపి ఆ బిచ్చగాడిని ఆస్థానానికి ఆహ్వానిస్తాడు. ఆ బిచ్చగాడు చాలా దయనీయమైన స్థితిలో ఉంటాడు. అతను పాత చిరిగిన బట్టలతో ఉంటాడు. అతనికి ఒక పొడవైన గడ్డం కూడా ఉంటుంది. అతని మధురమైన స్వరం విన్న రాజు సంతోషించి, నేను నా కూతుర్ని నీకు బహుమతిగా అప్పగిస్తున్నాను, ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను అని అంటాడు. ఈ రోజు నుండి ఆమె నీ భార్య, ఆమెను మీతో పాటు తీసుకువెళ్ళండి, మీతో పాటే భోజనం పెట్టండి అని రాజు బిచ్చగాడితో అంటాడు. తండ్రి తీసుకున్న నిర్ణయానికి ఛాయ చాలా బాధపడుతుంది. తర్వాత రాజు కుమార్తెతో, తల్లి, ఈ బిచ్చగాడు నీకు భర్త, ఇక నుంచి నీవు నీ జీవితాన్ని ఈ బిచ్చగాడితో గడపవలసి ఉంటుంది. కాదని అతనిని విడిచిపెట్టినట్లయితే నీకు మరణశిక్ష పడుతుంది అని ఆజ్ఞాపిస్తాడు. తండ్రి ఆజ్ఞానుసారం ఛాయ బిచ్చగాడితో వెళ్తుంది. బిచ్చగాడు ఆమెను ఒక అడవికి తీసుకువెళ్తాడు. బిచ్చగాడికి అడవిలో ఒక గుడిసె ఉంటుంది. వెళ్ళిన వెంటనే ఒక మామిడి చెట్టును గుడిసె దగ్గర నాటుతాడు బిచ్చగాడు. యువరాణి గుడిసె పక్కన ఒక పెద్ద అందమైన పొలాన్ని చూస్తుంది. ఇది ఎవరి పొలం అని బిచ్చగాడిని అడుగుతుంది. అప్పుడు బిచ్చగాడు, ఓ యువరాణి, ఈ పొలం ఒక గడ్డం ఉన్న యువరాజుది అని నేను విన్నాను. మీరు స్వయంవరంలో ఆ యువరాజునే గడ్డం ఉన్న మేక అని వెక్కిరించారు. కానీ మీ దురదృష్టం అదే, పొడవాటి గడ్డంతో ఉన్న నేను నీకు భర్తను అయ్యాను. ఆ గడ్డం ఉన్న యువరాజును పెళ్లాడితే ఈ పొలానికి మీరే యజమాని అయ్యేవారు. కానీ ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు. ఇక నుంచి మీరు ఈ బిచ్చగాడితో జీవితం గడపాల్సిందే అని అన్నాడు. తరువాత ఛాయ గుడిసె నుండి కొంత దూరం నడిచి వెళ్తుంది. అక్కడ అందమైన పూలు, పండ్లతో కూడిన ఒక తోటను చూస్తుంది. ఈ తోటలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం, చాలా అందంగా ఉంది అని యువరాణి బిచ్చగాడితో అంటుంది. ఈ తోట కూడా మీరు అవమానించిన అదే గడ్డం మేకకు చెందినదే. త్వరగా విశ్రాంతి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదా అదే గడ్డం ఉన్న యువరాజు మిమ్మల్ని అవమానించి తరుముతాడు. మీరు అతనిని పెళ్లాడితే ఈ తోట కూడా మీదే అయి ఉండేది. బిచ్చగాడు అయినా నాతో రావాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ మీ గర్వమై మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది అని బిచ్చగాడు అంటాడు. ఇద్దరూ కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా అందమైన నగరానికి చేరుకుంటారు. ఈ నగరం ఏ రాజుకు చెందినది అని యువరాణి బిచ్చగాడితో అడుగుగా, ఓ యువరాణి, ఈ నగరం కూడా అదే గడ్డం ఉన్న యువరాజుకు చెందినదే. ఒక్కసారి ఆలోచించండి, మీరు అతన్ని వివాహం చేసుకుంటే ఈ నగరానికి మహారాణి అయ్యేవాళ్ళు. వేలాది మంది బానిసలు మీకు సేవలు చేసేవాళ్ళు. కానీ మీరు మీ రూపాన్ని చూసి గర్వపడి మీ విధిని నాశనం చేసి బిచ్చగాడైన నన్ను వివాహం చేసుకున్నారు. మీ గర్వం వల్ల మీ జీవితాన్ని దుర్భరంగా మార్చుకున్నారు అంటాడు. బిచ్చగాడి మాటలు విన్న యువరాణి చాలా పశ్చాత్తాపడుతుంది. ఇప్పుడు నువ్వు నా భార్యవు, నేను నీ భర్తను. ఇప్పుడు నువ్వు రాజభవనాల గురించి కలలు కనటం మానేసి నాతో పాటు నా గుడిసెలో బతకాలి అంటూ రాజకుమారి ఛాయను తన గుడిసెకు తీసుకువెళ్ళాడు బిచ్చగాడు. ఆమె నగరానికి కొంత దూరంలో ఒక చెరువు ఒడ్డున కట్టిన గుడిసెను చూసి చాలా కోపం తెచ్చుకుంది.
ఇది ఎంత చిన్న గుడిసె. నేను ఈ చిన్న గుడిసెలో నివసిస్తే ఊపిరాడదు. ఈ రోజు నుండి ఈ గుడిసెలో నేను నివసించాలా? కానీ నా సేవకులు ఎవ్వరూ కనిపించటం లేదు అని రాజకుమారి అంటుంది. అప్పుడు బిచ్చగాడు, నేను బిచ్చగాడిని, నాకు సేవకులు ఎందుకు ఉంటారు? మీరే ఈ గుడిసెలో పనులన్నీ చేయాలి. ముందు గుడిసెను శుభ్రం చేసి నాకు భోజనం వండి పెట్టండి. చాలా ఆకలిగా ఉంది, నడుస్తూ అలసిపోయాను అని బిచ్చగాడు యువరాణి ఛాయతో అంటాడు. కానీ ఛాయకు భోజనం వండటం రాదు. అందుకే బిచ్చగాడు యువరాణి ఛాయ ఇద్దరూ కలిసి ఆహారం తయారు చేస్తారు. ఆహారం తిన్న తర్వాత వారు నిద్రిస్తారు. మరుసటి రోజు బిచ్చగాడు యువరాణిని లేపి ఇంటి పనులన్నీ కూడా చేయమని చెప్పి, జీవనోపాధికి ఏదైనా పని చేయాలని నేను మామిడికాయలను కోసి బుట్టలో వేస్తాను, యువరాణి బజారుకు తీసుకుని వెళ్ళి మామిడికాయలను అమ్మాలి అని అంటాడు. అప్పుడు యువరాణి, నేను మామిడికాయలు అమ్మటం చూస్తే నన్ను ఎవరైనా గుర్తిస్తారు, అప్పుడు నన్ను ఎగతాళి చేస్తారు, నేను దానికి సిగ్గుపడాల్సి వస్తుంది, కనుక నేను అమ్మడానికి వెళ్ళలేను అని చెప్తుంది. దానికి బిచ్చగాడు, మీరు ఎందుకు సిగ్గుపడాలి? ఇప్పుడు మీరు యువరాణి కాదు, నువ్వు బిచ్చగాడి భార్యవు. ఇప్పుడు మీరు అవమానం గురించి ఆలోచిస్తే ఆకలితో ఉండవలసి వస్తుంది అని అంటాడు. ఇక చేసేది లేక యువరాణి బజారులో రోడ్డు మధ్యలో కూర్చొని మామిడి పండ్లను అమ్మటం ప్రారంభిస్తుంది. అప్పుడు మంత్రి అక్కడకు వచ్చి ఆమెను తన్ని మామిడి పండ్లను విసిరివేస్తాడు. యువరాణి తన విధికి కన్నీళ్లు పెట్టుకుంటుంది. జరిగిన విషయం బిచ్చగాడికి చెప్తుంది. అప్పుడు బిచ్చగాడు, మీకు వేరే పని అప్పగిస్తాను అని, రేపటి నుండి మీ పనికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పాడు. మరునాడు బిచ్చగాడు రాణితో, రాజుగారి అధికారి వంటగదికి వెళ్ళి అక్కడ వంటవాడితో కలిసి ఆహారం వండాలి. అక్కడ నుండి మనకు తినడానికి మంచి ఆహారం కూడా వస్తుంది, కనుక నువ్వు ఆ పనికి వెళ్ళు అని చెప్తాడు. ఈ విధంగా అహంకారి అయిన యువరాణి వంటవారితో కలిసి పనిచేయటం ప్రారంభించి రాత్రికి మిగిలిన ఆహారాన్ని తన ఇంటికి తీసుకువచ్చింది. వారిద్దరి జీవితం ఇప్పుడు భిన్నంగా ఉంది. ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోయింది. తర్వాత ఒకరోజు ఛాయ కిటికీలో నుంచి చూస్తూ ఉండగా రాజభవనం నుంచి పెద్ద పెద్ద అతిథులు ఆమెకు స్వాగతం పలకడానికి వస్తూ ఉంటారు. ఆమె బయటకు వచ్చినప్పుడు ఒక రాజవేషధారణలో ఉన్న వ్యక్తి ఆమెను తీసుకువెళ్తాడు. రాజకుమారి ఆయన ముఖంలోనికి చూసేసరికి భయంతో వణికిపోతుంది. ఎందుకంటే ఆయన గడ్డంతో ఉన్న మేక అని అవమానించిన రాజు. తర్వాత ఆయన రాణి చేతిని పట్టుకుని అతిథులందరూ కూర్చుని ఉన్న రాజభవనానికి తీసుకువెళ్తాడు. అక్కడున్న వైభవాన్ని చూసి యువరాణి కాళ్ళు చేతులు వణికిపోతాయి. అప్పుడు గడ్డం ఉన్న యువరాజు రాజకుమారితో, రాజకుమారి భయపడకు, నీతో పాటు గుడిసెలో నివసించిన నీ బిచ్చగాడు భర్తను నేనే. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మీ తండ్రి వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకుని నేను బిచ్చగాడిలా మారి మిమ్మల్ని వివాహం చేసుకున్నాను. ఇప్పుడు మీ గర్వం కూడా నశించింది. ఇక్కడకు చాలామంది అతిథులు వచ్చారు. ఇప్పుడు నేను నిన్ను గౌరవప్రదంగా వివాహం చేసుకుంటాను అని అంటాడు. అప్పుడు యువరానికి విషయం మొత్తం అర్థమవుతుంది. అందరూ యువరాణిని ఆశీర్వదిస్తారు. ఆమె తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసింది. తర్వాత ఆమె ఆ గడ్డం రాజును పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించింది. కాబట్టి నారద, ఈ విధంగా ఎవరి పిల్లలు వారి కోరిక ప్రకారం చేస్తారో వాళ్ళు వారి తల్లిదండ్రులను అవమానిస్తారు మరియు వాళ్ళ మాట వినరు. అలాంటి పిల్లలు ఎప్పుడూ కష్టాలతోనే ఉంటారు. అంతేకాదు, అలాంటి పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను లెక్క చేయరు. తల్లిదండ్రులను వదిలేసే అవకాశం కూడా ఉంది. కనుక పిల్లలను అతిగారాబం చేయకూడదు. ఆరాబం చేయవచ్చు, కానీ అది మితిమీరకూడదు అని చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, పసుపు అనేది గురుగ్రహానికి సంకేతం. జాతకంలో గురుబలం ఉంటేనే సంపద, ఐశ్వర్యము లభిస్తాయి. అందుకే పసుపు నీళ్లకు అంతటి శక్తి ఉంటుంది. మన పూర్వీకులు ప్రతిరోజు ఉదయాన్నే వాకిలి ఊడ్చి పసుపు నీళ్లతో కల్లాపి చల్లేవారు. దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు క్రిమికీటకాలను చంపడమే కాకుండా ఆధ్యాత్మిక దుష్ట శక్తులను ఇంటి దరిదాపులోనికి కూడా రాకుండా చేస్తాయి. పసుపు నీళ్ళు అంటేనే ఒక పవిత్రమైన రక్షణ కవచం. ఎక్కడైతే పసుపు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఎక్కడైతే పసుపు వాసన వెదజల్లుతూ ఉంటుందో అక్కడ ప్రతికూలత నశిస్తుంది. పసుపు కుంకుమలు లేని పూజ అసంపూర్ణం. అలాంటి పసుపును నీటిలో కలిపి చేసే ఈ పరిహారం సామాన్యమైనది కాదు. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడిన ఒక శక్తివంతమైన ఉపాయం.
దశమి రోజున ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే, దశమి అనేది 10 దిక్కులకు అధిపతి అయిన రోజు. ఈ రోజున మనం చేసే ఏ సాత్విక పరిహారమైనా 10 దిక్కుల నుండి మనకు యోగాన్ని, ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ఈ దశమి రోజు రాత్రి కానీ లేదా పగలు కానీ మీకు వీలైన ఒక సమయంలో ఒక గాజు గ్లాసు తీసుకోండి. గుర్తుంచుకోండి, గాజు గ్లాసు పారదర్శకతకు సంకేతం. ఇది శక్తిని త్వరగా గ్రహిస్తుంది. ఆ గ్లాసులో శుభ్రమైన నీటిని పోయండి. ఆ నీరు గంగాజలం అయితే ఇంకా శ్రేష్టం, లేదంటే సాధారణ మంచినీటిని వాడవచ్చు. అందులో 1 స్పూన్ పసుపు వేయండి. ఆ పసుపు నీటిని మీ కుడి చేతి వేలితో క్లాక్ వైజ్ దిశలో కలుపుకోవాలి. ఇలా పసుపు నీళ్లు సిద్ధం చేసుకున్న తర్వాత అందులో మన ఇంట్లో ఉండే కొన్ని శక్తివంతమైన పదార్థాలను కలపాలి. మొదటిగా ఆ నీటిలో కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర అంటే జీర్ణించుకునేది అని అర్థం మాత్రమే కాదు, అది విశ్వంలోని సంపదను మన వైపు తిప్పుకునే శక్తిని కలిగి ఉంటుంది. జీలకర్ర జయానికి సంకేతం. అది నెగిటివిటీని లాగేసుకుంటుంది. ఆ తర్వాత కొద్దిగా మిరియాల పొడిని కూడా వేయాలి. మిరియాలు శత్రుబాధలను, దృష్టి దోషాలను తొలగిస్తాయి. నల్ల మిరియాలు రాహుకేతువుల దోషాలను కూడా అరికడతాయి. అనంతరం అందులో కొంచెం కర్పూరం వేయండి. కర్పూరం వెలుగు మరియు పవిత్రతకు నిదర్శనం. ఇది గాలిలోని మాలిన్యాలను శుద్ధి చేస్తుంది. కర్పూరం హారతి ఇచ్చేటప్పుడు ఎలాగైతే కరిగిపోతుందో మీ కష్టాలు కూడా అలాగే కరిగిపోవాలని మనసులో కోరుకోవాలి. ఆ పైన 1/2 స్పూన్ గల్లులుప్పు కూడా వేయండి. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ. సముద్ర మదనం నుండి పుట్టిన లక్ష్మీదేవికి ఉప్పు అంటే అత్యంత ప్రీతి. ఉప్పు లేని ఇల్లు ఉండదు. ఉప్పు లేని పూజ పూర్తి కాదు. గల్లులుప్పు వేయటం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా హరించుకుపోతుంది. గల్లులుప్పులో ఉండే స్ఫటిక రూపం ప్రతికూల తరంగాలను బంధించి నాశనం చేస్తుంది. చివరిగా అందులో కొంచెం నువ్వుల నూనెను వేయండి. నువ్వుల నూనె శనిదోషాలను పోగొట్టి స్థిరమైన సంపదను ఇస్తుంది. నువ్వులు పితృదేవతలకు కూడా ప్రీతికరమైనవి కాబట్టి పితృదోషాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఇలా అన్ని పదార్థాలు కలిపిన ఆ గ్లాసును చేతిలోనికి తీసుకొని మీ ఇల్లంతా ఒక్కసారి తిప్పండి. గదికి తిరిగి ఆ గ్లాసును చూపించాలి. ఇంటి మూలలా ఆ గ్లాసును తీసుకువెళ్ళండి. దీనివల్ల మీ ఇంట్లోని ఏ మూల దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయినా సరే, ఏ దృష్టి దోషమైనా సరే ఆ నీటిలోనికి ఆకర్షింపబడుతుంది. మీ కుటుంబ సభ్యుల మీద ఉన్న దృష్టి కూడా ఆ నీటిలోనికి చేరిపోతుంది. ఇలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ గ్లాసును మీ ఇంట్లో ఎవరు తొక్కని ఒక మూలన, అంటే ఈశాన్య మూలన కానీ లేదా దేవుడి గదిలో కానీ ఒక పక్కన పెట్టేయండి. ఈశాన్యం అనేది దేవతా మూల. అక్కడ పెడితే ఫలితం త్వరగా వస్తుంది. అలా ఒక రోజంతా ఆ నీటిని వదిలివేయాలి. అంటే 24 గంటల పూట ఆ నీరు అక్కడే ఉండాలి. ఆ సమయంలో ఆ నీరు మీ ఇంట్లోని సర్వ దరిద్రాలను పీల్చుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని చోట లేదా ఒక పచ్చని చెట్టు మొదట్లో పోసేయాలి. ఆ నీటిని అక్కడ వంచేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోని దరిద్రం మొత్తం ఆ నీటితో పాటు బయటికి వెళ్ళిపోతుంది. మీ జీవితం ఒక్కసారిగా అద్భుతంగా మారుతుంది. పసుపు నీళ్లతో ఉన్న ఈ దైవిక శక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారుస్తుంది. ధన ప్రాప్తి కలగటమే కాకుండా మీరు చేస్తున్న వ్యాపారాల్లో లేదా ఉద్యోగాల్లో అపారమైన లాభాలు కలిగించడానికి ఈ పరిహార మార్గం సుగమం చేస్తుంది. దశమి తిథి ఉన్నప్పుడే ఈ పని చేయటం వల్ల ఫలితం చాలా త్వరగా, అంటే కేవలం 1.5 గంటల కాలంలోనే మీకు మానసిక ప్రశాంతత, సానుకూల మార్పులు కనిపిస్తాయి. మనసులో పూర్తి నమ్మకంతో, దైవ చింతనతో ఈ పరిహారం చేయండి. పసుపు నీళ్ళు అంటే మన జీవితాన్ని మార్చేసే అద్భుతమైన ఆయుధం. ఈ పరిహారం చేసిన వెంటనే మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లో గొడవలు తగ్గుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎన్నో ఏళ్లుగా తీరని అప్పులు ఉన్నా, రావాల్సిన బాకీలు రాకపోయినా ఈ పరిహారం మీకు మేలు చేస్తుంది. నమ్మకమే పెట్టుబడిగా ఈ అద్భుత ప్రక్రియను పాటించండి. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలతో తులతూగండి. ఇది కేవలం మాటలు కాదు, నమ్మి చేసిన వారికి కలిగిన అనుభవం. ఈ దశమిని వదులుకోవద్దు. మీ జీవితాన్ని మార్చుకునే సువర్ణ అవకాశం ఇది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.